నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీఆర్ఎస్ వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సంబంధించిన పౌరసత్వం పైన అయితే హైకోర్టు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఆయన జర్మనీ పౌరుడే అంటూ కూడా సూచించింది. ఇదే నేపథ్యంలో ఈ విషయంలో 15 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. వాటి మాట 15 ఏళ్ల పోరాటం మొత్తానికి హైకోర్టు మీరు తిరిగిన తర్వాత ఒక స్పందన అయితే ఇచ్చింది. దీనిపైన మీ పోరాట ఫలం పైన కూడా ఫీలింగ్ ఏంటి? సార్, అంటే నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పనే సామెత నా కేసులు నిజమైందనే మాట. నేను మొదటి నుంచి చెబుతున్నది నిజమైందనే మాట. ఎన్నో అవహేళనలు, అవమానాలు వాళ్ళపైన ధర్మ పోరాటం చేసిన సందర్భంలో పదవుల కోసమే పోరాటం చేస్తుందని చెప్పినటువంటి అవమానం భరిస్తూ ఏనాటికైనా ధర్మం గెలుస్తుందని చెప్పని ఆయన తప్పుడు పద్ధతిలో పొందినటువంటి పత్రాలను హైకోర్టులో, సుప్రీంకోర్టులో, హోంశాఖలో సమర్పించిన సందర్భంలో జరిగిన విచారణలో నిజమని నాకు ఆత్మకు తెలిసిన, ఆయన ఆత్మకు తెలిసిన తప్పుడు పద్ధతుల్లో ఆయన పదవిని కాపాడుకో చేసినటువంటి ప్రయత్నం 15 ఏళ్ళు ఆగింది కావచ్చు. కానీ 15 ఏళ్ళ తర్వాత అతను భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చింది. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడు, జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు, ఓసీ కార్డు కలిగి ఉన్నాడు. ఓసీ కార్డు ఉండుంటే మన దేశంలో ఓటక్కు వేయడానికి కూడా అర్హత లేదని చట్టం చెప్తుంది. అలాంటి ఓసీ కార్డు మీద ప్రయాణం చేస్తూ, జర్మనీ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తూ ఇంతకుముందు మీకు చూపించిన 45 సార్లు ఆయన ప్రయాణం జర్మనీ పాస్పోర్ట్ మీద, ఓసీ కార్డు మీద జరిగింది. అయినా భారతదేశంకి వచ్చినప్పుడు నేను ముమ్మాటికి భారతీయుని అన్నాడు. ముమ్మాటికి భారతీయుని అంటే భారతీయులు ఏ దేశంకి వెళ్ళినా భారతదేశ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తారు. నువ్వు జర్మనీ పాస్పోర్ట్ ఎలా ప్రయాణం చేస్తుంటే దానికి సమానం చెప్పడు. అంటే ఆయన అధికార దర్పాన్ని ఉపయోగిస్తూ, ఆయన అధికారమే పరమావధి, ఎమ్మెల్యే పదవి అనేది వాళ్ళ హోదాకు చిహ్నంగా వాడుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాన్ని నేను అనేక సందర్భాలు, అనేక వేదికల మీద తప్పుపట్టినా ఈరోజు న్యాయస్థానం కూడా గుర్తించింది. 15 సంవత్సరాల పోరాటంలో ఆయనకు అన్యాయం జరిగిందని కోర్టు కూడా సందర్భంగా ప్రస్తావన చేసిన సందర్భంలో ఈరోజు ఆయనకు పెనాల్టీ వేసింది. గ్రామంలో తప్పు చేస్తే పంచాయతీలు దండుగు తీస్తారు. అట్లా నీకు దండుగు తీసినట్టే కదా నా పెనాల్టీ వేస్తే ఇంకా బుకాయింపు ఎందుకు కొంటున్నారు? తప్పైంది క్షమించని చెప్పి వేల నుంచి ప్రజలు కోరుకోమంటున్నా. ఈ దేశ చట్టాన్ని మోసగించిన తప్పైందని క్షమింపు కోరమని కోరుతున్నా. దీనికి ఈరోజు కేసీఆర్ కూడా స్పందించాలి. ఆయన భారతదేశ పౌరుడు గారిని తెలిసి కూడా ఆయనకు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఎలా ఇచ్చారు? ఈరోజు కేటీఆర్ గారు ఎక్స్లో ప్రతి దాన్ని స్పందిస్తాడు. ఎందుకు స్పందిస్తాడు? కోర్టు అవును మా తప్పైంది, మేము భారతదేశ పౌరుడు కాను, ఇన్ని రోజులు టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినామని చెప్పని పొరపాటు అయితే మా వేల నుంచి ప్రజలు అడగచ్చు కదా. ఈరోజు ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష తప్పనిసరిగా పడుతుందని చెప్పిన నిదర్శనం ఈరోజు నా కేసు జరగబోతుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తూ ఉన్నా. కానీ ఇదే అంశంపైన ఆయన మాట్లాడారు. ఇది హేతుబద్ధంగా లేదు, హైకోర్టు యొక్క వాదన బాగలేదు, నాకు చాలా నిరాశపరిచింది. నేను ప్రజాకోర్టులో అయితే నేను విజయం సాధించానని, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పాడు. ఆయన వ్యాఖ్యల పట్ల ఏం రియాక్షన్? అదే ఇంకా హేతుబద్ధంగా అడ్డంగా దొరికిపోయారు. దొంగలాగా నిలబడ్డాక చౌరస్తాలో 45 సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసిన తేలిన తర్వాత అరే ఓసే కార్డు 10 సంవత్సరాలు రెన్యువల్ చేసుకునే క్రమంలో నీది ఏ దేశం అంటే జర్మనీ రాసుకున్న పత్రం బయటపడ్డ తర్వాత నీది పూర్వం ఏ దేశం అంటే ఇండియా అని రాసుకున్న నీవు ఇంకా ఏదు పద్ధతి లేదని నువ్వు నువ్వు నిరాశ పడకపోతే ఇంకేం చేస్తావు? ఇప్పుడు రాబో రోజులు ఇంకా అనేక చూడబోతున్నావు. చట్టపరంగా తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నా. ఏతుబద్ధంగా ఉంది కాబట్టి తీర్పు ఆ విధంగా వచ్చింది. హేతుబద్ధంగా లేదనడం కాదు, హేతుబద్ధంగా ఉంది ఈ కేసు. 15 సంవత్సరాలుగా నీవు భారతదేశ అధికారులను మోసం చేసి కోర్టులను తప్పుదో పట్టించి ఇన్ని రోజులు నీది నడిచింది కావచ్చు. ఇక ఎప్పటికైనా తప్పే. నిప్పు నిజం లాంటిది, నిజము నిప్పులాగా ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ విధంగా ఈరోజు ఆయన అడ్డంగా దొరికిపోయాడు. రాబో రోజుల్లో చట్టపరంగా ఆయనపై కఠిన చర్య తీసుకోమని కూడా నీ సందర్భం కోరుతా. సరే, ఆయన హేతుబద్ధంగా లేదా, ఆయన నిరాశపడ్డదా ఇక్కడ అవసరం లేదు మాకు. ఆయన జర్మనీ వాడని తేలింది. అంటే జర్మనీని మోసం చేస్తున్నాడు ఆయన. జర్మనీలో ఆయన పాస్పోర్ట్ రిన్యూవల్ చేసుకుంటున్నాడు, జర్మనీలో ఓసీ కార్డు రిన్యూవల్ చేసుకుంటున్నాడు. అంత యథావిధిగా జర్మనీ పౌరుడు అని చెప్పుకుంటు ఇక్కడ మాత్రం భారతదేశాన్ని మోసం చేస్తూ భారతదేశ చట్టసభలో సభ్యుడిగా ఉంటున్నాడట. ఓవైపు లా బ్రేక్ చేస్తాడు, మరోవైపు లా మేకర్గా ఉండాలనుకుంటాడు. ఇదే సభ. సో లా మేకర్గా ఉన్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా 15 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. అయితే ఈ అంటే హైకోర్టు ఇచ్చిన జరిమానాతోనే సరిపోతుందా, లేకుంటే చట్ట ప్రకారం కానీ ఒక ఎమ్మెల్యేగా హోదా అన్నీ కూడా అనుభవించారు? దీనిపైన ఏమన్నా ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఏమన్నా ఏం జరగబోతుంది? అంటే నిన్న వచ్చిన తీర్పు కేవలం అతను భారతదేశ పౌరుడా కాదా అనేటువంటి దాని మీద జరిగిన దానిలో ఈ జర్మనీ పౌరుడా నచ్చింది. అందులో కోర్టును తప్పుదో పట్టించినావు కాబట్టి పెనాల్టీ వేసిండ్రు దండుగంట గ్రామాలలో.
తర్వాత ఆయన భారతదేశ పౌరుడే కాదన్నాక ఆయన గతంలో శాసనసభ్యుడు ఎలా అవుతాడు? అతను శాసనసభ్యుడికి తీసుకుని జీతపద్యాలు ఆయనకి వెళ్ళి ఉంటాయి, మళ్ళీ తిరిగి అన్ని చెల్లించాల్సిందే. నాకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో చెప్తున్నాను. పూర్తి పాఠం వచ్చిన తర్వాత, తీర్పాటు వచ్చిన తర్వాత ఒకటొకటి చట్టంలో ఏమేమి బ్రేక్ చేసిండు, అందుకనే కదా లా బ్రేక్ చేసి వచ్చి లా మేకర్ ఉన్నాడు. ఆ లా బ్రేక్లలో ఏదే తప్పులు చేసిన చూసి దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకోమని ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతా, అక్కడ ప్రభుత్వాన్ని కోరుతా. సో 2009లో మీరు కోర్టు మెట్లెక్కారు. ఆ సందర్భంలో ఏ ధైర్యంతో మీరు అన్ని సంవత్సరాలు పోరాడారు? అలాగే ఈ యొక్క 15 సంవత్సరాల సమయంలో మీ వెనుక వెన్నుదన్నుగా అవమానాలు ఎదుర్కొంటున్న సమయంలో, అవహేళన పడుతున్న సమయంలో ఎవరు మీ వెనుక ఉన్న ధైర్యం? 2009 నుంచి భారతదేశ న్యాయ వ్యవస్థపై ఒక నమ్మకంతో పోరాటం ముందుకు పోయిన క్రమంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి దివంగత మానేత మా గురువు అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అండదండలతో పాటు అప్పుడు ఎంపీగా ఇప్పుడు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు సహచర ఎంపీలు, అప్పుడు మంత్రులు ఉన్న రత్నాకరరావు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఇప్పుడున్నటువంటి మంత్రి గారు అప్పుడు శాసనసభ్యుడిగా కూడా మొదటిసారి గెలిచిండ్రు. ఎంపీలు పొన్న ప్రభుత్వం రాజయ్య గారు, సురేష్ శెట్టిగారు గారు, చాలా అంటే వివేక్ గారు, వీళ్ళంతా అప్పుడు టీమ్గా ఉండి చిదంబరం దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళిన గుర్తొస్తుంది. కేవీపీ రామచంద్రరావు ఆనాడు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా రేవంత్ రెడ్డి గారి సహకారం, నాకు సహకారం అందించిన అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది ఇతర పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకు ఈ ధర్మ పోరాటం, న్యాయ పోరాటం నా స్నేహితులు, నాకు సహకారం ఇచ్చిన శ్రేయభిలాషులు, నా నియోజకవర్గ ప్రజలు, మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళిన, హైదరాబాద్కి వచ్చిన, వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్లో కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రజా బావుల్లోకి నేను చేస్తున్న పోరాటం తీసుకుపోయి నాకు మనోధైర్యం ఇచ్చేటువంటి సందర్భం, ఇంతమంది మనోధైర్యం నాకు గండగా కలిసి నా కుటుంబ సభ్యులు కూడా ఈరోజు నేను చేస్తున్న పోరాటంలో తప్పనిసరిగా ఆది శ్రీనివాస్ అనే వ్యక్తిగా నేను మా ప్రాంతంలో పోతున్నప్పుడు నేను మాట్లాడిన దానిలో నిజం ఉంటుందని చెప్పినటువంటి సందర్భాన్ని నన్ను నమ్మిన వాళ్ళందరూ నమ్మిరు. ఈరోజు ఈ తీర్పుతో అనేక మందికి నమ్ముతున్నారు. వాస్తవంగా అతను చెప్పిన మాట మొదటి నుంచి కూడా ఈరోజు నిజమైంది కదని చెప్పిన మాట ఇంతమంది నాకు సహకారం అందించారు. అందుకే వారందరూ కూడా పేరు పేరున నేను నిన్నటి రోజు ధన్యవాదాలు చెప్పిన మీ ద్వారా కూడా, దిశ టీవీ ద్వారా కూడా నా ఈ 15 సంవత్సరాల న్యాయ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరితో పాటు ప్రధానంగా లాయర్లుగా ఏదైతే ఒల్మినేని రవికిరణ్ రావు గారు, ఒల్మినేని రోహిత్ రావు గారు, చంద్రమౌళి గారు, ఇక చాలామంది అది ఢిల్లీలో కూడా నాకు సహకరించినట్టు అడ్వకేట్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొత్తంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, అందుకోసమే 15 ఏళ్ళుగా పోరాడుతున్నాను. తప్పకుండా కోర్టు ఒక ధైర్యం అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా అవసరమైతే ముందు కూడా వెళ్తాను. ఏదైతే చెన్నమనేని రమేష్ అనే వ్యక్తి అయితే బ్రిటన్ అక్కడ అంటే జర్మనీ పౌరసత్వం పేరుతో ఇక్కడ ఇండియాలో ఉండి ఇక్కడ అభివృద్ధి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది, కానీ ఇప్పటికైనా కూడా ఆయన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అయితే న్యాయ పోరాటం చేస్తాను. న్యాయం అయితే గెలిచింది అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా నాకైతే కోర్టు ఒక తీర్పు ద్వారా అర్థమవుతుందని కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేరళ సంభాషణతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.